చీనాబ్ వంతెనపై నింగిలోనూ క్రేజ్ ఏర్పడింది. జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన ఇది. విమాన ప్రయాణికులను కూడా ఆసక్తి నింపుతుంది. జూన్ నెల 6వ తేదీ 2020 సంవత్సరం భారతదేశ ప్రధానమంత్రి చేతుల మీదుగా ఈ వంతెన ఆవిష్కరించడం జరిగింది. శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ వంతెనను ఆవిష్కరించి జాతీయం చేయడం జరిగింది, జాతికి అంకితం చేశారు. అంతేకాకుండా ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని ఆకర్షణీయమైన లోయలకు ఎగువ నుంచి ప్రయాణించే ప్రతి విమానం ఈ అద్భుతాన్ని వీక్షిస్తుందనే చెప్పాలి. లోహ విహంగం చీనబ్ లోయకు చేరువైనప్పుడు మీ కింద ప్రపంచంలోనే అతిపెద్దదైన రైల్వే ఆర్చి వంతెన చీనబ్ నదిపై ఉంది. చీనబ్ వంతెనని తెలియజేయడం జరుగుతుంది. పైలట్ నుంచి ప్రకటన వెలువడుతుంది. ఆ ప్రకటన వెలువడిన వెంటనే ప్రయాణికులు కిటికీల దిశగా పరుగులు తీసి అద్భుతమైన నిర్మాణాన్ని తమ సెల్ ఫోన్లో వీడియోల రూపంలో, ఫోటోల రూపంలో నిక్షిప్తం చేసుకుంటున్నారు. ఇటువంటి గర్వకారణమైన చీనాబ్ వంతెన చీనాబ్ నదిపై నిర్మించడం జరిగింది. భారతదేశంలో అతి ఎత్తైన ప్రాంతంలో నిర్మించిన వంతెనగా చెప్పచ్చు. అంతేకాకుండా ఇది సింధు నదికి ప్రధానమైన ఉపనదిగా చెప్పాలి. ఉపనదుల్లో సింధు నదికి ఉపనదుల్లో ఇది పెద్ద ఉపనది. ఈ విషయం గమనించి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ విషయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇది చాలా ఉపయోగపడుతుంది. కావున ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోండి. అలాగే ఈ ఛానల్ చూడడం ఇదే మొదటిసారి అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి, స్నేహితులకి, బంధువులకి, చదువు పట్ల ఆసక్తి కలిగిన వారికి ఉపయోగపడే సమాచారం అందాలంటే తప్పనిసరిగా షేర్ చేయండి. వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీ చెల్లెలు రత్నకుమార్. జై హింద్.